అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చేసుకోవాలనే ఉద్దేశంతో మనం ఆన్లైన్ సర్వీస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఒక 8-9 నెలల కిందటనే దానికి సంబంధించినటువంటి 24 పూజల్ని ఆన్లైన్లో పెట్టాము. ఇప్పుడు ఒక కొత్త పూజను కూడా మనం కొత్తగా ఈరోజు బ్రేక్ దర్శనం అంటే శీఘ్రంగా దర్శనం చేసుకుని భక్తులు కూడా అంటే వారు ఎవరైనా అవ్వచ్చు, వీఐపీ దగ్గర నుంచి మామూలు భక్తుల దగ్గర నుంచి అందరూ కూడా ఎవరైనా సరే 200 రూపాయలు చెల్లించి డైరెక్ట్గా స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్ళడానికి గాను ప్రతిరోజు కూడా 9 నుంచి 9:30 ఉదయము, సాయంత్రం 7 నుంచి 7:30 ఒక అంటే అర్ధగంట ఒక గంట సేపు మనం మొత్తం పూర్తిగా బ్రేక్ దర్శనానికి కేటాయించడం జరిగింది. ఈ రోజు నుంచి అంటే సామాన్య భక్తులు వస్తూ ఉన్నారు, పెద్ద ఎత్తున వస్తున్నారు, ఫ్రీ లైన్ వెళ్తూ ఉంది, అలాగే 100 రూపాయల దర్శనంలో వెళ్తూ ఉన్నారు. అలా కాకుండా స్వామివారిని మరింత దగ్గరకు చేర్చే ఉద్దేశంతో ఎవరైనా సరే వారు భక్తులు ఎవరొచ్చినా సరే వారికి ఆ హాఫ్ అన్ అవర్లో దర్శనం చేసుకునేందుకు స్వామివారి దగ్గరికి వెళ్లేందుకు మనం వీలు కల్పించడం జరుగుతున్నది. దానికి సంబంధించి అదే కాకుండా మనం ఆన్లైన్లో వారు అక్కడే కూర్చుని వారి ఇంటి దగ్గర నుంచి ఈ పూజల్ని బుక్ చేసుకోవచ్చు. అలాగే మనకు అకామిడేషన్, ఇంతకుముందు అకామిడేషన్ అనగానే ప్రైవేట్ అకామిడేషన్స్కి వెళ్ళిపోయేవాళ్ళు. అలా కాకుండా భద్రాద్రి temple.telangana.gov.in అనే దాంట్లో మనం కొత్తగానే భద్రాద్రి టెంపుల్కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పొందుపరచడం జరిగింది. ఎన్ని అకామిడేషన్స్ ఉన్నాయి, ఏమున్నాయి అనేది ఎవరైనా కూడా వారి దగ్గర నుంచి బుక్ చేసుకోవచ్చు. అలా బుక్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి సిఆర్ఓకి వచ్చినట్టయితే అక్కడ కూడా మనం బుక్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మంచినీటి సౌకర్యాన్ని, ప్యూరిఫైడ్ వాటర్ని కూడా మనం కల్పించడం జరిగింది. అలాగే మనకు వచ్చే భక్తుల కోసం నీడ ఈ మధ్య కాలంలో జిఎంఆర్ ద్వారా మనం ఒక పెద్ద షెడ్ని కూడా ప్యాక్వేని కూడా వేసుకోవడం జరిగింది. ఆ ప్యాక్వేలో భక్తులకు ఇంతకుముందు మీకు అందరికీ తెలుసు భద్రాచలం అనగానే పెద్ద ఎత్తున ఎండలు వేడి ఉంటుంది కాబట్టి భక్తులకు ఇన్కన్వీనియన్స్ ఉండేది. అలా కాకుండా ఇప్పుడు ప్రస్తుతము షెడ్డులో వాళ్ళు బయట నుంచి లడ్డు కౌంటర్ ముందు నుంచి దేవాలయం దాకా చేరుకునే విధంగా మరియు విస్తా కాంప్లెక్స్ అంటే భక్తులు ప్రత్యేకమైనటువంటి దర్శనమే కాకుండా ఎప్పుడూ వచ్చేటువంటి రెగ్యులర్గా భక్తులు వచ్చే దారిలో కూడా వేయడం జరిగింది. అలాగే మనము టికెట్లు ఇవ్వడం కానీ దాంతోపాటు ప్రసాద సౌకర్యాన్ని కూడా మనం రోజు మధ్యాహ్నం వరకు కూడా మనం ఫ్రీ ప్రసాదాన్ని ఇస్తూ ఉన్నాము. మిగతా ప్రసాదాలని అందుబాటులో ఉంచాము. మనకు అలాగే అన్ని విధాలైనటువంటి మన టెంపుల్స్ ఏవైతే సబ్ టెంపుల్స్ ఉన్నాయో ఆ టెంపుల్స్కి సంబంధించినటువంటి వాటిని కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ అక్కడ కూడా శని ఆదివారాల్లో పర్ణశాలలు మనం ఫ్రీ ప్రసాద వితరణ కూడా చేసుకుంటున్నాము. కాబట్టి వచ్చే భక్తులకు పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున రావాలని కోరుతూ రాబోయే రోజుల్లో మనం దమ్మక ఉత్సవం, శబరి ఉత్సవం ఇవన్నీ కూడా జరుపుకోబోతున్నాం. కాబట్టి శ్రీరామనవమి, ముక్కోటి అనేది మనం పెద్ద ఫెస్టివల్స్ కింద జరుపుకుంటాం. అదే కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి పండుగలు కూడా మనం జరుపుకుంటున్నాం. కాబట్టి పెద్ద ఎత్తున భక్తులు హాజరు కావాలని, రాముల వారిని దర్శించుకోవాలని, చక్కగా దర్శనం చేసుకొని మహాప్రసాదాన్ని అందుబాటులో ఉంచుతున్నాము. ఇంతకుముందు వలే కాకుండా ఎన్ని ట్రిప్పులైనా సరే మనం 12 గంటల నుంచి మొదలుపెట్టి 2:30 వరకు కూడా ఎన్ని వేల మంది వచ్చినా కూడా భక్తులకు మహాప్రసాదాన్ని, అన్నప్రసాదాన్ని కూడా మనం ఫ్రీగా అందిస్తున్నాము. దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ, రాముల వారిని దర్శించుకోవాలని కోరుతూ సీతారామ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.